టైప్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్. యాక్చువల్లీ హియరింగ్ ఎయిడ్ ఈజ్ యాంప్లిఫైడ్ ద సౌండ్. అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దీంట్లో రిసీవర్, మైక్రోఫోన్, యాంప్లిఫైర్ ఉంటాయి. ఇది బయట నుంచి వచ్చే సౌండ్స్ ని గ్రహించి మనకున్న హియరింగ్ లాస్ బట్టి యాంప్లిఫై చేసి మనకి వినిపించే విధంగా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ స్టైల్ వైజ్ హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. దిస్ ఇస్ BTE హియరింగ్ ఎయిడ్. ఈ చౌ బయట ఇలా చౌ వెనకలో వెళ్ళి ఇలా టిప్ తో ఇలా చౌ లోపలికి ఇలా ఉంటుంది. ఇది BTE హియరింగ్ ఎయిడ్. నెక్స్ట్ ఇది రిసీవర్ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్. ఇది చౌ బయటనే ఉంటుంది, స్మాల్ సైజ్. కంపేర్ టు మనకి BTEతో కంపేర్ చేస్తే ఇది చిన్నగా కనిపిస్తుంది. ఇది చౌ బయట ఇలా చిన్నగా, దాంతోపాటు ఇలా వైర్ ఇన్సర్ట్ చేసే విధంగా ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇది RAC హియరింగ్ ఎయిడ్. నెక్స్ట్ ఇది CIC హియరింగ్ ఎయిడ్. ఇట్లా విజిబిలిటీ తక్కువగా చౌ లోపలికి ఇలా వస్తుంది. ఇది పుల్లింగ్ థ్రెడ్ బయటకు ఉంటుంది, ఇది హోల్డింగ్ థ్రెడ్ కోసం పట్టుకోవడానికి. ఇది చిన్నగా కనిపిస్తుంది. ఇది ITE హియరింగ్ ఎయిడ్. ఇలా మొత్తం టోటల్ ఇయర్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ITC హియరింగ్ ఎయిడ్. విజిబిలిటీ దీనికంటే ఇది కొద్దిగా మీడియం సైజ్లో ఉంటుంది అండ్ ఇన్ ద కెనాల్లో వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ITC హియరింగ్ ఎయిడ్. ఏ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు ఏ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చు. ఇది BTE హియరింగ్ ఎయిడ్. అప్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మెయిన్లీ 60-70 ఏజ్ పీపుల్, అబోవ్ ఏజ్ పీపుల్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలకి బిలో 12 ఇయర్స్ కానీ 13 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయడానికి, వాళ్ళు పెట్టుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇది RAC హియరింగ్ ఎయిడ్. ఇది అప్ టు మనకి సివియర్ హియరింగ్ లాస్ వాళ్ళకి, అప్ టు 70 to 80% ఉన్న వాళ్ళకి మనం ఈ హియరింగ్ ఎయిడ్ యూజ్ చేయొచ్చు. ఇది చౌ బయట చిన్నగా కనిపిస్తుంది. ఈ 2 హియరింగ్ ఎయిడ్స్ ఇన్ ద ఇయర్లో ఉంటాయి. ఒకటి ఇన్ ద ఇయర్, ఇన్ ద కెనాల్లో ఉంటాయి. ITC అండ్ ITE హియరింగ్ ఎయిడ్స్ అప్ టు మనకి 50 నుంచి 60% హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్. ఇది మోడరేట్లో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి, అంటే అప్ టు 40 to 50% హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇన్ ద కెనాల్లో వస్తుంది. మనకు అన్ని హియరింగ్ ఎయిడ్స్ బ్యాటరీతో కానీ ఛార్జింగ్తో కానీ రన్ అవుతాయి. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి బ్యాటరీ అన్న వేసుకోవాలి, లేదంటే ఛార్జింగ్ అన్న పెట్టుకోవాలి. బ్యాటరీతో అయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీ సెల్స్ ఉంటాయి. లేదు బ్యాటరీస్ మార్చుకునే విధంగా వద్దు అనుకుంటే మనకి ఇలా చార్జబుల్ టెక్నాలజీతో, పోర్టబుల్ ఛార్జర్తో కానీ ఇలా ఛార్జింగ్ చేసుకునే విధంగా ఉంటాయి.